హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఉల్లి పునుగులు వేసాను, అంటే ఉల్లిపాయలతో వేసాను. అసలు చాలా కమ్మగా ఉంటాయి. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి ఇలాగా కొంచెం పొడవుగా కట్ చేసి ఇలా ప్లేట్లో పెట్టాను. కరివేపాకు కట్ చేశాను. కొత్తిమీర, పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. ఒక పచ్చిమిరకాయ తీసుకుని అలాగే అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. బియ్యం పిండి కప్పుడు తీసుకున్నాను. అలాగే మైదా కప్పుడు, శనగపిండి చిన్న కప్పుడు తీసుకున్నాను. ఈ 3 కప్పులు అలాగే గిన్నె తీసుకుని నేను వేరే గిన్నె బౌల్ తీసుకుని ఇవన్నీ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఇవన్నీ అల్లం వేసని ఇవి గిన్నెలో వేసేస్తున్నాను. పిల్లలు చక్కగా ఇంటికి వచ్చేటప్పుడు, స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు మనం స్నాక్స్గా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి, అరుగుతాయి, చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఇది బియ్యం పిండి లైట్గా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా స్టోర్లోది, అలా బియ్యం పిండి ఒకప్పుడు తీసుకుని వేసాను. ఇది మైదా కూడా కప్పుడు తీసుకుని వేసాను. శనగపిండి, వేసిన తర్వాత లైట్గా సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసాను. పసుపు లైట్గా, కారం లైట్గా వేసాను. జీలకర్ర మనకు సరిపడగా ఎక్కువ వేసుకోవచ్చు అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర కూడా వేసి మొత్తం ఇవన్నీ కలుపుతున్నాను. ఇవన్నీ కలిపితే మనకి చక్కగాను ఇవి పునుగులు వేసేటప్పుడు, ఉల్లి పునుగులు వేసేటప్పుడు ఉల్లిపాయలతో వేసుకొని పిల్లలు అందరూ తినొచ్చు, ఇంట్లో అందరూ తినొచ్చు. అలాగే వాటర్ తీసుకున్నాను. మనం కలిపేటప్పుడు వాటర్ లైట్గా వేసుకోవాలి, ఎక్కువ ఒకసారి వేసేసుకోకూడదు. మనం కలిపేటప్పుడు చేతికి కొంచెం జారేలాగా ఉండాలి. ఇదిగో చూడండి, ఇలాగా మనకు ఉండ చుట్టుకునేలాగా గట్టిగా ఉండకూడదు, లైట్గా ఇలా జారేలాగా వాటర్తో ఉండాలి. అప్పుడు మనకి లోపల కూడా బాగా వేగుతాయి. ఇంకా లైట్గా వాటర్ వేసాను, కలుపుతున్నాను. ఇలా కలిపేసి మొత్తం ఇది కలిపేసాను కదా, ఇది సైడు పక్కనే పెట్టాలి, కాసేపు పెడుతున్నాను. చూడండి మనకి ఎలా లూజ్గా ఉందో పిండి అన్నది, మన చేతితోటి ఇలాగ అన్నప్పుడే లూజ్ అన్నది మనకి అర్థమైపోతుంది. అలా లూజ్గా కలుపుకోవాలి, గట్టిగా కలపకూడదు. మన పిండి కలిగి ఉన్నప్పుడే చూడాలి అన్నీ మిస్టేక్ రాకుండా. అలాగే స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టి, కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. పునుకు మనకి ములిగే వరకు వేసుకోవాలి ఆయిల్. నేను జస్ట్ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తీసాను పిండి. ఇలా తీసిన తర్వాత మెత్తగా అయిపోయింది కదా, చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా తీసుకుని మనకి సరిపడగా తీసుకుని ఇలా వండ చుట్టుకోవాలి. కాగే నూనెలో వేయాలి మనం, ఆయిల్ వీటెక్కకుండా అసలు వేయకూడదు. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేయాలి. అన్నీ ఒక సైజులో ఇలాగా సైజులు చేసుకుని వేసేసుకోవచ్చు, పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు. ఇలాగా మనకి చేతికి మనం వేసేటప్పుడు పిండి అంటుకుపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా మనం వేస్తున్నాం కదా, ఇదిగో చూడండి చేతికి కొంచెం పిండి కింద అంటుకుపోయినట్టు ఉన్నప్పుడు
నేను కప్పులో వాటర్ వేసుకుని చెయ్యి తడుపుకోవాలి. నేను చూపిస్తున్నాను. ఈ కప్పులో వాటర్ వేసుకుని చూడండి, పిండి మనకి ఎంత మెత్తగా ఉందో. చూడండి, చేతికి అంటిపోతూనే ఉంటుంది పిండి. రావటలేదు, రావటలేదు. ఇలా ఉండరాని టైంలో ఇలా కప్పులో వాటర్ తీసుకుని ఇలా తడుపుకోవాలి. చెయ్యి తడుపుకుంటే మనకి చక్కగా వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తుందో, చేతికి అస్సలు అంటుకోదు. ఇవి వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం కలుపుకోవాలి. వెంటనే మనం గట్టెట్టుకోకుండా కొంచెం వేగిన తర్వాత కలపాలి. ఇలాగా గోల్డెన్ కలర్ రావాలి. చూడండి ఎలాగొచ్చాయో గోల్డెన్ కలరు. ఈ కలర్లో రావాలి. తర్వాత మిగతాయి కూడా ఇలాగే వేసేసుకోవాలి. మొత్తం వేసేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, లోపల కూడా చక్కగా వచ్చాయి. మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర చాలా కమ్మగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే చాలా కమ్మగా ఉన్నాయి. మనకి అవి వేసాను కదా, అల్లం వేసాను కదా, అల్లం చక్కగా నోట్లో తగులుతుంది. ఉల్లిపాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మీరు కూడా చాలా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కమ్మగా, అంత కమ్మగా ఉన్నాయంటే అంత కమ్మగా, సూపర్గా ఉన్నాయి.